నారాయణపేటలో బీజేపీ ఎన్నికల సకల జనుల సంకల్ప సభ విజయ సంకల్పం సభకు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రానున్నారని స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు నాగురావు నామాజీ, నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రతంగ్ పాండురెడ్డి, నారాయణపేట ఇన్ఛార్జి గోవా బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ పారికర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు సత్య యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 గంటలకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా గారు రాబోతున్నారు. వారితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణమ్మ గారు, రాష్ట్ర జిల్లా నాయకులు కూడా పాల్గొంటారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలకు ఒక అభ్యర్థిగా నా విజ్ఞప్తి ఏమంటే, బీసీకి ముఖ్యమంత్రి అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి బీసీ సోదరులతో నేను కోరుతా ఉన్నా, మా జాతీయ అధ్యక్షులు ఈ సమావేశానికి మీరందరూ కూడా వచ్చి మీ ఆశీర్వాదాన్ని భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి నుంచి పోటీ చేస్తున్నటువంటి నాకు అందివ్వాలని చెప్పి బీసీ వర్గాలను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మొన్న ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా అనేక సంవత్సరాల నుంచి కూడా మేము సపోర్టుగా ఉన్నాం. మొన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఎస్సీ వర్గీకరణకు మా పార్టీ అనుకూలమని చెప్పి. కాబట్టి ఎస్సీ సోదరులతో కూడా నేను కోరుతా ఉన్నా, మీరందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై మా నియోజకవర్గంలో జరిగేటటువంటి జయప్రకాష్ నడ్డా ప్రోగ్రాంను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మహిళా బిల్లు కూడా చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం విషయంలో కానీ, మిగతా యువత అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో చేస్తున్నటువంటి అభివృద్ధికి వాళ్ళు అండగా ఉంటున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత, మహిళ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ఎన్నికల సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మా పార్టీ ఏదైతే ఈరోజు ప్రధాన సమస్యలైనటువంటి మా పెద్దలు చెప్పినటువంటి విషయాలు ఏదైతే 69 జీవో విషయం కానీ, వికారాబాద్ టు కృష్ణ రైల్వే విషయంలో కానీ, సైనిక్ స్కూల్ విషయంలో కానీ, ఇవి ప్రధాన సమస్యలు. వీటిని పక్కన పెడుతూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల్లో అనేక మందికి అర్హత ఉన్నప్పటికీ పెన్షన్స్ ఇవ్వడం లేదు. వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ. భారతీయ జనతా పార్టీ అర్హులందరికీ కూడా మేము పెన్షన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేషన్ బియ్యం కరోనా సమయం నుంచి మా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందిస్తుంది. వ్యాక్సిన్ అందించడమే కాకుండా రేషన్ కూడా అందిస్తుంది. ఇంకా 5 సంవత్సరాలు కూడా అందిస్తామని ప్రకటించింది. కానీ అర్హత ఉన్నటువంటి అనేక మంది రేషన్ కార్డు లేనటువంటి వాళ్లకు ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే వారికి తప్పకుండా అందరికీ కూడా